అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ జూన్ 9న నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి కొంతమంది అభ్యర్థులకు ఉన్న కొన్ని సందేహాలు, అలాగే ఎగ్జామ్స్ సెంటర్స్కి ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్, హాల్ టికెట్ పైన ఫోటో ఖచ్చితంగా అవసరమా, ఎవరికి గెజెటెడ్ అధికారి సంతకం అవసరం, పెళ్లైన అమ్మాయిలు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ ఏంటి, అలాగే మరికొన్ని ముఖ్యమైన నియమాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అభ్యర్థులు హాల్ టికెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మనకు హాల్ టికెట్ క్రింద ఉండే నియమాలు ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత చూసేయండి. మీ హాల్ టికెట్లో క్రింద ఇక్కడ మీరు రీసెంట్ టైంలో అంటే గత 3 నెలల్లో మీరు దిగినటువంటి ఫోటోని అతికించండి. అలాగే ఇక్కడ మీరు ఎగ్జామ్స్ సెంటర్స్కి వెళ్లిన తర్వాత ఇన్విజిలేటర్ ముందు మీ సంతకం చేయాలి. తర్వాత ఇన్విజిలేటర్ ఇక్కడ సంతకం చేస్తారు. మీ హాల్ టికెట్ను కలర్ ప్రింట్ లేదా లేజర్ ప్రింట్ తీసుకోండి. అప్పుడే మీ హాల్ టికెట్లో ఫోటో స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ మీ ఫోటో హాల్ టికెట్లో బ్లర్గా ఉంటే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఇచ్చిన ఈ డిక్లరేషన్ ఆథెంటికేషన్ ఫార్మ్ 1ను డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ మీ పాస్ ఫోటో అతికించి ఈ ఫోటో పైన గెజెటెడ్ ఆఫీసర్ సంతకం తీసుకోండి. అలాగ క్రింద ఇక్కడ మీ సంతకం మరియు ఇక్కడ మళ్లీ గెజెటెడ్ ఆఫీసర్ సంతకం మరియు వారి యొక్క స్టాంప్, ముద్ర అనేది ఖచ్చితంగా వేయించుకోండి. గెజెటెడ్ ఆఫీసర్స్ సంతకం కోసం మీ స్కూల్ లేదా కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఫోటో అతికించిన మీ హాల్ టికెట్ మరియు ఒక గవర్నమెంట్ ఐడి కార్డ్, అలాగే ఈ ఐడెంటికేషన్ ఫామ్తో పాటు మరో 3 పాస్ ఫోటోలు, అంటే ఈ ఫామ్లో మీరు ఏ ఫోటో అయితే అతికించారో అటువంటి సేమ్ ఫోటోస్ని మరొక 3టిని తీసుకుని ఎగ్జామ్స్ సెంటర్స్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీ హాల్ టికెట్లో మీ పేరు ఎస్ఎస్సి మెమోలో ఉన్న విధంగా లేకపోతే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఇచ్చిన ఈ డిక్లరేషన్ ఆథెంటికేషన్ ఫార్మ్ 2ను డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ మీ పాస్ ఫోటో అతికించి క్రింద ఇక్కడ మీ సంతకం, అలాగే క్రింద గెజెటెడ్ ఆఫీసర్ సంతకం, వారి యొక్క స్టాంప్, ముద్ర అనేది ఖచ్చితంగా వేయించుకోని ఫోటో అతికించిన మీ హాల్ టికెట్ మరియు ఒక గవర్నమెంట్ ఐడి కార్డ్, అలాగే ఈ ఐడెంటికేషన్ ఫామ్తో పాటు మీ ఎస్ఎస్సి డిగ్రీ మెమోల జెరాక్స్ కూడా తీసుకుని ఎగ్జామ్స్ సెంటర్స్కి వెళ్లాల్సి ఉంటుంది. పెళ్లైన అమ్మాయిలకు మీ యొక్క ఆధార్ కార్డులో పేరు వేరు ఉంటుంది కాబట్టి మీరు ఫోటో అతికించిన మీ హాల్ టికెట్, ఐడి కార్డుతో పాటు మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. ఇప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం. మొత్తం 21 నియమాలు అయితే ఉన్నాయి. వీటి అన్నిటినీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేశాను. మీకు టైం ఉంటే ఆ వీడియో చూడండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆన్సర్ బబుల్ చేయడానికి గ్లూ గానీ బ్లాక్ గానీ ఏదైనా ఒక బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూస్ చేయాలి. ఇంత ముందు చెప్పినట్లుగానే హాల్ టికెట్లో మీ ఫోటో ఖచ్చితంగా అతికించాలి. గత 3 నెలల్లో దిగినటువంటి ఫోటో మాత్రమే అతికించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఒక చెల్లుబాటు అయ్యే గవర్నమెంట్ ఐడి కార్డ్ అయితే కావాలి. అంటే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డ్ లేదా ఎంప్లాయ్మెంట్ ఐడి కార్డ్, ఇలా ఏదైనా ఒక ఐడి కార్డ్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ హాల్ టికెట్తో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అభ్యర్థులు కాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, బుక్లు, వాలెట్, హ్యాండ్ బ్యాగ్లు, పౌచ్లు, రైటింగ్ ప్యాడ్లు, నోట్లు, చార్టులు మొదలగు వాటిని తీసుకెళ్లకూడదు. అలాగే మీ ఒంటిపై ఆభరణాలు లేదా ఏదైనా ఇతర గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు లేదా రికార్డింగ్ సాధనాలు ఉండకూడదు. అలాగే అభ్యర్థి చప్పల్ మాత్రమే ధరించాలి, షూస్ ధరించరాదు అని కూడా సూచించారు. కాబట్టి స్లిప్పర్ వేసుకుని ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్లడం మంచిది. అలాగే అభ్యర్థుల విలువైన వస్తువులను భద్రపరచడానికి కమిషన్ ఎలాంటి స్టోరేజీ రూమ్ సౌకర్యాన్ని అందించదని నియమాలలో సూచించారు. కానీ కొన్ని పరీక్ష కేంద్రాల్లో స్టోరేజీ సౌకర్యం ఉంటుంది. స్టోరేజీ సౌకర్యం లేకుంటే మీరు వాటిని బయట షాప్స్లో లేదా ఎక్కడైనా భద్రపరుచుకోవాలి. ఎగ్జామ్స్ సెంటర్స్కి మాత్రం అలో చేయబడవు. ఎగ్జామ్స్ సెంటర్స్కి వెళ్లే ముందు విలువైన వస్తువులు ఏమన్నా ఉంటే ఇంటి దగ్గర వదిలేసి వెళ్లడం చాలా వరకు బెటర్. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళినట్లయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది.
అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి అలౌ చేసే ముందు బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు. సో కొంతమందికి బయోమెట్రిక్ అనేది చూపించకపోవచ్చు. దానికి సంబంధించి కూడా నియమాలలో క్లియర్గా సూచించారు. మీరు మీ హ్యాండ్స్పై ఫింగర్లపై ఎటువంటి మెహందీ గానీ టాటూస్ కానీ వేసుకోకూడదు. సో మెహందీ గానీ టాటూస్ గానీ వేసుకుని మీరు ఎగ్జామ్స్ సెంటర్స్కి వెళ్తే మాక్సిమం మిమ్మల్ని లోనికి అలౌ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి తప్పులు చేయకండి. మీ ఫింగర్స్ పై ఎటువంటి టాటూస్ గానీ మెహందీ గానీ లేనట్లయితే మీ బయోమెట్రిక్ చూపించకపోయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక పేపర్ పై మీ యొక్క వేలు ముద్రలను తీసుకుని మిమ్మల్ని ఎగ్జామ్స్ సెంటర్ లోనికి అలౌ చేస్తారు. మీ తప్పు లేకుంటే మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. మీ తప్పు ఉంటే మాత్రం మిమ్మల్ని ఎగ్జామ్స్ సెంటర్కి అలౌ చేసే అవకాశం అయితే ఉండదు. కొంచెం జాగ్రత్త వహించండి. ఓఎంఆర్ జవాబు పత్రం ప్రశ్నాపత్రం బుక్లెట్పై ఏవైనా వివరాలను పూరించే ముందు వాటిలోని సూచనలను పూర్తిగా చదవండి. తప్పులు చేస్తే మీకు మళ్లీ వేరే ఓఎంఆర్ జవాబు పత్రం గాని ప్రశ్నాపత్రం బుక్లెట్ గాని ఇవ్వరు. కాబట్టి వాటిపైన ఇచ్చిన సూచనలని అనుసరించండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్విజిలేటర్ ని అడిగి తెలుసుకుని జాగ్రత్తగా పూరించండి. మరియు ఖచ్చితంగా ఎగ్జామ్స్ సెంటర్స్లో అటెండెన్స్ సీట్ పై మీ యొక్క బుక్లెట్ నంబర్, మీ యొక్క సంతకం మర్చిపోకుండా చేయండి. పరీక్ష పూర్తయిన తర్వాత కూడా మీరు సంతకం చేసి ఇన్విజిలేటర్ అందరి దగ్గర ఓఎంఆర్ షీట్స్ కలెక్ట్ చేసుకునే అంతవరకు వెయిట్ చేసి తర్వాత బయటికి వెళ్లాల్సి ఉంటుంది. పరీక్షా హాలులో ఇతరులతో మాట్లాడిన, ఇతర అభ్యర్థుల నుండి పెన్నులు గాని ఇతర వస్తువులు ఏవైనా రుణం తీసుకునే ప్రయత్నం చేసినా, ఇతరులకు ఇబ్బంది కలిగించినా, ఎగ్జామ్స్ సెంటర్స్కు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకెళ్లినా లేదా ఇతర అలౌ లేని వస్తువులు తీసుకెళ్లినా, ఎగ్జామ్ పూర్తి కాకముందే బయటకు వచ్చినా పరీక్ష నుండి శాశ్వతంగా డిబార్ చేయబడటమే కాకుండా క్రిమినల్ ప్రాసిక్యూషన్కు బాధ్యత వహిస్తారు. లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షలకు అనర్హులుగా ప్రకటించడమే కాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది. తప్పులు చేస్తే కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. సో ఇలా ఎన్నో నియమాలను మనకు ఇక్కడ సూచించారు. కాబట్టి అన్నిటిని కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. మొత్తం 21 నియమాలకు సంబంధించి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలను డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఆ వీడియోలు కూడా చూడండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మా సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.